శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోపోతున్నాం. రేపు అనగా జూలై 16 సింహరాశి వారికి సాధారణంగా మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంచే సమయంగా అనుకోవచ్చు. గురుగ్రహ అనుకూలత వల్ల జ్ఞానం, మంచి సలహాలు, ఆధ్యాత్మిక ఆసక్తి పెరగవచ్చు. చంద్రుని ప్రభావం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం అండి. చేసే పనుల్లో ఓర్పు, క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్యునికి నీరు సమర్పించడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. గురువారం కావడంతో పసుపు, పప్పు లేదా పండ్లు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజున గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా అనుకూలంగా భావిస్తారు. మరియు పూజా విధానం వచ్చేసరికి ఉదయం దీపం వెలిగించండి. విష్ణుమూర్తికి పసుపు పువ్వులు సమర్పించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల చాలా మంచిది. రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 5 మరియు అదృష్ట రంగు బంగారు రంగు, పసుపు రంగు మరియు నారింజ రంగు. ప్రయాణానికి అనుకూలమైన దిక్కు తూర్పు దిక్కు చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి, అంటే మీ జీవితంలో ఒక వ్యక్తి చెప్పేటువంటి ఒక విషయం గురించి మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారండి. అలాగే మీరు ఏ వ్యక్తి అయితే దూరమయ్యారని చెప్పి అనుకున్నటువంటి ఆ వ్యక్తి మీ గురించి పూర్తిగా అయితే మర్చిపోలేకపోతున్నారు. మీరు పట్టించుకున్నప్పటికీ ఆ సంఘటన మీకు రేపటి రోజు మీ ముందు నిజంగా మారి మీ ముందుకు రావచ్చు. కానీ ఇది సాధారణమైనటువంటి, అంటే ఒక విషయం అనేది కానే కాదండి. మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది. అంటే ఆ విషయం మీ యొక్క ఆలోచనలు తప్పకుండా కదిలించేలా చేస్తుంది. ఇప్పుడు ఈ ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరు ఆలోచిస్తున్నారు, అసలు ఆ విషయం ఏమిటి, అలాగే అసలు రేపటి రోజు మీ యొక్క జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఏదైనా లాభం ఉందా ఆ విషయం గురించి అయితే, అలాగే దానివల్ల ఏదైనా నష్టము కూడా ఉందా అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మీరు చాలా లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. బయటికి కనిపించినటువంటి భావాలను లోపల దాచుకునేటువంటి స్వతంత్రమైనటువంటి జీవులనే చెప్పుకోవాలి. అంటే మీకు మీరుగా స్వతంత్రంగా జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా కానీ లోపల ఎక్కువగా మీ గురించి ఆలోచనలు చేస్తూ ఉంటున్నారన్నమాట. కానీ మీరు మీ యొక్క భావాలను బయట పెట్టరు. ఎక్కడా చాలా గోప్యంగా ఉంటారు. ఎవరు ఏమన్నా కానీ పట్టించుకున్నట్లుగా మీరు కనిపిస్తారు. అయితే రేపటి రోజున కొన్ని దాచినటువంటి కొన్ని విషయాలను కావచ్చు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, ఊహించని విధంగా మీరు అర్థం కానటువంటి సమయంలో, మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఊహించలేనటువంటి విధంగా ఆ సిచ్యువేషన్ని రేపటి రోజున మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఎక్కువగా ఊహించేటువంటి వ్యక్తులు, అంటే మీ ముందు ఏం జరుగుతుంది అనే గురించి ఊహించేనటువంటి వ్యక్తులు అన్నారన్నమాట. కొంతకాలంగా ఒక వ్యక్తులు మీకు సరదాగా కావచ్చండి, మీకు ఉన్నటువంటి ఒక వ్యక్తి విషయం గురించి మీ ముందు, అంటే ఫలానా విషయం గురించి మీ ముందు వ్యక్తపరుస్తారన్నమాట. అయితే మీ మనసులో మీరు చాలా ఒక సందేహంలో దిగిపోయారు. కొంతమందికి కొంచెం పాత స్నేహం అయ్యా ఉండొచ్చు. అలాగే ఒకరికి ఒక ప్రేమ విషయం అయినా తెలిసినటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయం అయినా కావచ్చు, చెప్పినటువంటి విషయం అయినా కావచ్చు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు 100 మంది 100 ఎత్తులు వేసినా మీకు గోప్యంగా ఉన్నటువంటి విషయాలు రేపటి రోజున వాటంతట వాటే బయటపడుతున్నాయి అన్నమాట. గ్రహస్థితులు కూడా క్లియర్గా తెలియజేస్తుంది. ఆ కారణంగా జరగబోయేటటువంటి ప్రధానమైన అంశం ఏమిటి, ప్రధానంగా ఇప్పుడు మనం గమనిస్తే కనుక రేపటి రోజున బయటపడేటువంటి కొంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీ గురించి మౌనంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి
మీ గురించి అలాగే బయటకు మీతో మాట్లాడడము లేదు, కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి మీతో మాట్లాడాలని చెప్పి మీతో కలవాలని చెప్పి పదే పదే అనుకున్నటువంటి వ్యక్తి. కానీ కొన్ని విషయాలు మీరు ఏంటంటే మీరు ఏది విధంగా అంటే వారితో ఎలా స్పందించాలో అలాగే మీరు ఏమనుకుంటున్నారో తెలియక చాలా అంటే చాలా ప్రత్యేకంగా మీకు మీరు ఏమైనా కానీ అంటే తప్పుగా వారి గురించి అనుకుంటున్నారేమో అనేటువంటి ఒక సందిగ్ధంలో వారు ఆగిపోయారనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మారినటువంటి గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా తెలియాలన్నటువంటి అంశం ఏంటంటే కనుక వారు ఆమె రేపటి రోజు వారి యొక్క భావాలను మీ ముందు బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారి మనసులో మీ గురించి ఆలోచించడం, ఆ విషయాలన్నీ కూడా బయట పెడతారు. మరి కొందరైతే పాత సంబంధం అనేది తిరిగి మరలా వారి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మీ జీవితంలోకి రాబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మరలా మీ జీవితంలోకి రావటానికి రేపటి రోజున తప్పకుండా ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తారు. అయితే మరొక అంశం ఏంటంటే కనుక ఒక దాచిపెట్టినటువంటి చాలా పచ్చి నిజం అయితే రేపటి రోజున బయటపడడం అనేది మీకు తెలియకుండా జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన కావచ్చు, ఎవరో దాచిపెట్టి ఉండొచ్చు, అది ముఖ్యంగా ఒక మాట కావచ్చు, లేదంటే ఏదైనా మీ గురించి కానీ లేదంటే వారి గురించి అయినా కానీ తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కావచ్చు. మరి అలాగే ఒక నిజం అనేది రేపటి రోజు మీ ముందుకు బయటపడవచ్చు. మరి రేపటి రోజు మీకు అనుకోనటువంటి సమయంలో సడన్గా ఆ విషయం అనేది మీ చెవిన పడుతుంది. అలాగే మరొక అంశం ప్రకారం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి కారణం పాత్ర ఒక వ్యక్తి మీ గురించి అంటే మరొకరితో ఏదైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడడం అన్నమాట. అంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది రేపు కారణం అవ్వబోతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక రేపు ఒక నిజం అనేది బయటపడిన తర్వాత మీరు ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా రేపు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా క్లియర్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రధానమైన కారణాలు ఏంటంటే కనుక మీ పరిస్థితి కారణము గతంలో మీరు ఏర్పరచుకున్నప్పటికీ ఒక సంబంధం, అలాగే మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన భావన, ఒక వ్యక్తి మీపై అలాగే ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండడం, మరీ ముఖ్యంగా మీరు ఎవరో అంటే ఎవరికో ఇంకా ముఖ్యమైన ఒక నిజం అనేది తెలియపరచడము, ఇటువంటివన్నీ కూడా వారి మనసులో ఒక ముద్ర వేసుకోవడం చాలా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మీరు అర్థం చేసుకోవడం లేదండి. ఇది మీకు ఎలా తెలుసు అంటే రేపటి రోజున గ్రహస్థితి ప్రత్యేకంగా చెబుతుంది. ఏంటంటే కనుక చంద్రుడి వల్ల భావోద్వేగాలు బయటపడతాయి, రాహు వల్ల దాచిపెట్టేటువంటి విషయాలను బయటపడతాయి. ఈ రెండు కలిసి మరికొన్ని నిజాలు మీ చుట్టూ కూడా జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన విషయాలు మీ ముందుకు వెలుగులోకి తీసుకురాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇలా జరగడం వల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా రాబోతున్నాయి. అవి ఏంటంటే ఒక నిజం అనేది బయటపడము అనేది, నిజం తెలుసుకోవడము, ఒక సంబంధంలో ముఖ్యమైన ఒక స్పష్టత అనేది మీకు జీవితంలో కలగటం అన్నమాట. ఒక వ్యక్తి గురించి, వారి యొక్క సంబంధం గురించి, వారితో మీరు ఏమి ప్రేమగా గురించి అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నిజం తెలుసుకోవడం, ఒక స్పష్టతకు మీరు రావడం, ఒక కొత్త అవకాశం అనేది మీరు మిమ్మల్ని ఎత్తుకొని దాని గురించి జరుగుతుంది. అయితే మీరు దీనివల్ల జరిగేటువంటి కొన్ని నష్టాలు కూడా ఏంటంటే భావోద్వేగంగా కొన్ని విషయాలు కలగకంటే ఒక నిజం వల్ల మీరు షాక్ అవ్వడం, గుండె పగిలేటువంటి ఒక వార్తగా అది వినడం, మీ నిర్ణయాన్ని దాచిపెట్టడం కూడా జరుగుతుంది. మరి మీకు దీనివల్ల మీ జీవితంలో ఏంటంటే ఊహించిన విధంగా రేపటి రోజున లాభాలు అలాగే నష్టాలు తగేటువంటివి చాలా సమానంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని లాభాలు అయితే మీరు తప్పకుండా ఆస్వాదించబోతున్నారు. మరికొన్ని సంబంధాలు స్పష్టత రావడం అనేది కూడా మానసికంగా కూడా మీకు ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోయి మనోధైర్యం కలిగేటువంటి విషయం కావచ్చు. ప్రత్యేకంగా మీకు కొన్ని ఇబ్బందులు కూడా తగ్గిపోయేలా రేపటి రోజున కొందరు వ్యక్తుల యొక్క ప్రోత్సాహం అనేది కూడా బలంగా కనిపిస్తుంది. అయితే రేపటి రోజున ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా, ఒక చిన్న పూజా పరిహారం కూడా పాటించాలండి. మరి అలా పాటిస్తే కొన్ని సమస్యలను మీరైతే తప్పకుండా బయటపడతారు. మరి రేపటి రోజు వినేటువంటి విషయాలు మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు తెలుసుకోండి. దేవతారాధన, చిన్నపాటి పరిహారం తెలుసుకుందాం. మీరు ఏ విషయం గురించి కూడా రేపటి రోజున తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కలుగుతాయండి. ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. మరి రేపటి రోజు ఉదయం మీరు చాలా నిశ్శబ్దంగా పూజ గదిలో ధ్యానం చేసుకోండి. ఒకరికి సహాయం అనేది తప్పకుండా చేయాలని
వీళ్ళు మనసులో అనుకోండి. రేపటి రోజున పసుపు రంగు మొత్తంగా వాడండి. అన్ని రకాలుగా కూడా మీరు వాడడం వల్ల మీకు రేపటి రోజున ఆర్థికంగా అన్ని రకాల నుండి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ రాశి వారికి ఒక సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదండి. నిజాన్ని మీరు చేసుకున్నటువంటి రోజు అన్నమాట. ఇది మీ మనసుని మరింత ఎక్కువగా అందచేసేటువంటి రోజు. అలాగే చాలా రోజులుగా తెలుసుకున్నటువంటి ఒక విషయం పట్ల ఒక అవగాహన అనేది మీకు కలుగుతుంది. చాలా రోజుల నుంచి ఆలోచనలు మీ యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. ప్రతి నిజం వెనుక తప్పకుండా ఒక కథ అయితే దాగి ఉంటుంది. మరి ఆ కథ మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుందనేది చూస్తే కూడా దైవ నిర్ణయం. నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మీ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. మరి ఆ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా రేపటి రోజున నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ముమ్మరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున చిన్నపాటి స్నేహితులు కూడా రేపటి రోజున మీకు కలుసుకొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో రేపటి రోజున కూడా మీరు చాలా ఆప్యాయతో అనురాగాలతో వారితో చాలా అద్భుతంగా టైం అనేది స్పెండ్ చేస్తుంటారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు విజయోత్సవాల సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మీ సృజనాత్మక నైపుణ్యాలను సరైన వాడుకల్లో ఉంచగలిగితే కనుక మీకు మంచి ఆకర్షణవే లాభడతాయి. మీ యొక్క స్వభావం మీ చుట్టూతర ప్రవేశిస్తుంది. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ యొక్క టైం పీరియడ్ మరి రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి రేపటి రోజున ఫలిస్తుంది. మీకు బాగా కావాల్సిన వ్యక్తుల నుండి అయితే వారికి సంబంధాలకి మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. మరి మీ రొమాంటిక్ వైపుత జీవితంలో మరో అందమైన మార్పుని రేపటి రోజున మీరు చెవి చూస్తారు. ఇక మీ ప్రేమ జీవితాన్ని అయితే చాలా మెరుగుపడడానికి మీ జేబులో పట్టుతో తయారు చేయబడిన తెల్లని వస్త్రాలు ఉంచుకోండి. కానీ ఆ వస్త్రానికి మురికి రాకుండా చూసుకోండి. మరి తెలిసింది కదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. మీకు తిరిగి రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.